హాయ్ ఫ్రెండ్స్, మనకి పండుగల సీజన్ వచ్చేసింది. ఆషాఢమాసం, బోనాలు, గోరింటాకు పండగ, ఇలా మన తెలంగాణ రాష్ట్రం అంతా ధూమ్ధామ్. అలాగే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకోబడుతూ ఉంటుంది. ఈ పండగ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన బోనాల పండగ ఆషాఢమాసంలో వచ్చేటువంటి అసలైన పండగ బోనాలు. మన హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ రాష్ట్రం అంతా, రాయలసీమలో కూడా ఈ పండగ ప్రత్యేకంగా జరుపుకోబడుతూ ఉంటుంది. పండగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా మన హైదరాబాద్ ప్రాంతంలో ఆదివారాలలో ఈ పండగ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. మరి బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం, దేవికి సమర్పించేటువంటి నైవేద్యం. మహిళలంతా వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం ఇలా కలిపి అన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ నైవేద్యంగా సమర్పించేటువంటి కుండ కూడా కొత్త మట్టి కుండ కానీ లేక రాగి కుండల్లో కానీ పెట్టి సమర్పిస్తారు. ఆ యొక్క బోనాన్ని తమ తలపైన పెట్టుకొని ఈ డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు అందరూ వెంటరాగా దేవి గుడికి వెళ్తారు. అయితే ఈ మహిళలు తీసుకువెళ్ళేటువంటి ఈ బోనం కుండపై చిన్న వేపరెమ్ములతో పసుపు, కుంకుమ, అదేవిధంగా సున్నంతో అలంకరించి దానిపైన ఒక దీపం ఉంచడం మన ఆనవాయితీ. ఇలా చేసినటువంటి బోనాన్ని మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, మహంకాళి ఇలా అందరి దేవుళ్ళకి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ దేవి ఆలయాలన్నీ కూడా దేదీప్యమానంగా అలంకరిస్తారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బోనాల పండుగను చాలా అందంగా, విజయవంతంగా, సంతోషంగా, సంబరంగా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా దీనికి గల కారణాలేంటో చూద్దాం. ఈ ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి వస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ భక్తులందరూ కూడా ఈ మాసంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురే తమ ఇంటికి వచ్చినట్లుగా భావించి భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను అమ్మవారికి అదే నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును పూర్వకాలంలో అయితే ఊరడి అని పిలిచేవారు, ఊరు పండుగ, పెద్ద పండుగ అని పిలిచేవారు. కానీ కాలక్రమంగా అది బోనాలుగా స్థిరపడి పోయింది. మరి దున్నపోతుల్ని ఎందుకు బలిచ్చేవారు? ఈ పండగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలిచ్చేటువంటి వారు పూర్వకాలంలో. కానీ నేడు దున్నపోతులకు బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇంకా అలాగే పండుగ రోజున స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని పట్టు చీరలను, నగలను ధరించి బోనం కుండను తలపైన ఎత్తుకొని ఈ యొక్క డప్పుగాళ్ళు వాయిద్యాన్ని మోగిస్తూ ఉండగా ఆ డప్పులకు అనుగుణంగా నాట్యం చేస్తూ దేవిని స్మరిస్తూ నర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ బోనాలను మోసుకెళ్ళేటువంటి మహిళలను దేవి అమ్మవారు ఆహ్వానిస్తుందని, అందుకే ఆ యొక్క బోనం అమ్మవారి ఆలయానికి దగ్గరికి వచ్చిన సమీపంలో అప్పుడు వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరించి వారి పాదాలను శుద్ధి చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క భక్త బృందం అందరూ కూడా ఒక తొట్టెల అంటే కాగితాలు, కర్రలు, చిన్న చిన్న రంగుల కాగితాలతో ఒక పరికరానికి అమర్చి సమర్పించడం అమ్మవారికి ఆచారం అయిపోయింది. అయితే ఈ బోనాల పండుగ మొట్టమొదట ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఈ యొక్క బోనాల పండుగ మొట్టమొదట గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలవుతుంది. దాన్నే ఆ తర్వాత లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటుంది. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏంటి? పోతురాజు ఎవరితడు? దేవి అమ్మవారి సోదరుడు
పోతురాజు. అయితే ఇతడు పోతురాజు యొక్క వేషాధరణ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాళ్లకు గజ్జెలను కట్టుకొని, చిన్న ఎర్రదోతిని కట్టుకొని డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతూ ఉంటాడు. అతడు చాలా స్ఫురద్రూపిగా, బలశాలిగా ఉండి భక్త సమూహానికి రక్షకుడిగా ఉంటాడు. అతడు తనను కొరడాతో బాదుకుంటూ భక్తురాళ్ళందరినీ ఆలయంలోకి అమ్మవారి సమక్షానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఈ బోనాలు పండుగకు సమర్పించే నైవేద్యం, ఆ ప్రసాదాన్ని సభ్యులు వారితో పాటుగా వారి అతిథులందరినీ కూడా పిలిచి స్వీకరిస్తూ ఉంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, పండగ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వీధులు, కూడళ్ళు అన్నీ కూడా, ఇంటి ముందు ఉన్నటువంటి దర్వాజాలు కూడా అన్ని వేపాకులతో అలంకరించబడి ఉంటాయి. ఆ పండగ తర్వాత రెండవ రోజున ఉదయం రంగం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క బోనం అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాము. భోజనం, అదేవిధంగా గ్రామదేవతకు ఎంతో ఇష్టమైన వంటకాలను సమర్పించేటువంటిది బోనం. అలాగే ఘట్టం. తర్వాత ఘట్టం అంటే అమ్మవారి ఆకారంలో అలంకరించబడినటువంటి రాగి కలుషాన్ని ఘట్టం అని సంబోధిస్తారు. ఈ యొక్క పూజారి సాంప్రదాయకమైనటువంటి వస్త్రాలను ధరించి ఒంటిపై పసుపు పూసుకొని ఈ ఘట్టాన్ని మోస్తాడు. ఇది ఘట్టం అనే ఉత్సవం. మరి బోనాలకి శాస్త్రీయ కారణాలు ఏంటి? మన తెలంగాణ పండగల్లో బోనాల పండగ కూడా ఒకటి. ఇది భాగ్యనగరంలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే ఈ బోనాల పండుగకి శాస్త్రీయ కారణాలు ఏంటో చూద్దాం. బోనాన్ని మట్టి కుండలో వండుతారనుకున్నాం. ఆ వండినటువంటి కుండకు సున్నం రాయడము, పసుపు కుంకుమలతో అలంకరించడం, పైన వేపాకులను కూడా పెడతారు. అలాగే ఈ కుండ పైన ఒక దీపాన్ని కూడా ఉంచుతారు. మరి ఇలా వండే బోనం ఎంత పవిత్రమైందో అంత శుభ్రమైంది కూడా. ఎందుకంటే అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వల్ల ఎటువంటి క్రిమికీటకాలు అందులో చేరవు. ఇవన్నీ కూడా సున్నం, పసుపు, వేపాకు ఇవన్నీ యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్కి సంబంధించినవి కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమికీటకాదులు చేరే అవకాశం లేదు. అందుకే ఈ బోనం ఇంత పవిత్రమైంది, ఇంత శుభ్రమైంది. మరి బోనం తలపైన పెట్టుకున్నప్పుడు ఒక దీపాన్ని పెడతారు. అది ఎందుకు పెడతారో చూద్దాం. మనము బోనం ఎత్తుకొని వెళ్ళే దారిలో ఒకవేళ చీకటిగా ఉందనుకో, అప్పుడు మనకు ఆ దీపమే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. అంటే దారిలో వెలుగుల రేఖ అన్నమాట. ఇది బోనం యొక్క ప్రత్యేకత. మరి ఆషాఢ మాసంలోనే ఈ పండుగను ఎందుకు చేయాలి? మరి ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం, భాద్రపద మాసం వరకు ముగుస్తూ ఉంటుంది. మరి ఈ వానాకాలంలో క్రిమికీటకాదులు చేరడం వల్ల కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు కూడా వ్యాపిస్తాయి. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమికీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ ఆషాఢ మాసంలో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు. ఈ బోనాల పండుగను జరుపుకుంటారన్నమాట. దీనివల్ల ఈ యొక్క వర్షాకాలంలో మహిళలకు ఎక్కువగా పని చేయడం వల్ల కాళ్ళు చెడతాయి. అలా కాకుండా కాళ్లకు పసుపు రాసుకోవడం అలంకారంతో పాటు అది ఒక విధంగా ఆరోగ్యదాయిని. ఇంకా ప్రతి వీధులకు, గుమ్మాలకు అంతటా కూడా వేపాకులతో అలంకరిస్తారు. దానికి కారణం ఆ వేపాకులో క్రిమికీటకాలను నాశనం చేసేటువంటి శక్తి ఉంది. ఇలా అత్యంత వైభవంగా బోనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు. అలాగే అమ్మవారి ఊరేగింపు. బోనాల పండుగలో ముఖ్యమైనటువంటి ఘట్టం అమ్మవారి ఊరేగింపు. అయితే ఈ ఊరేగింపు జరపడానికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మవారి రథం ముందు డప్పు చప్పుట్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు
గుగ్గిలం లేదా మైసాక్షి పొగలు వేస్తూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి? ఈ డప్పు చప్పుట్లు అదేవిధంగా పోతరాజుల నృత్యాలు చేసేటప్పుడు పెద్దగా అరుస్తూ ఉంటారు. ఆ డప్పు చప్పుట్లు పోతరాజుల అరుపుల వల్ల ఊర్లో ఉన్నటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి జంతువులు భయంతో పారిపోతాయి. అదేవిధంగా మరి గుగ్గిలం మైసాక్షి పొగ ఎందుకు వేస్తారు? వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. అందువల్ల అమ్మవారికి మైసాక్షి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు. ఇలా ఆషాఢమాసంలో వచ్చేటువంటి బోనాల పండగ ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ అందరికీ శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారి దీవెనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని మన భక్తుల యొక్క విశ్వాసం. లోకా సమస్త సుఖినో భవంతు. Shut